హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ అడుగుతూనే ఉన్నారు. మనకి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి రిజల్ట్స్ ఎప్పుడు అని నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. మనకి జూన్ ఫస్ట్ కానీ లేదంటే సెకండ్ వీక్లోగా ఆల్మోస్ట్ వచ్చేస్తాయని. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి కాకుండా ఇంకా వేరే వాటి గురించి మాట్లాడుకుందాం కొంచెం సేపు. ఓకే, మీ అందరి ప్రశ్నలకి కూడా సమాధానం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు మీరు నేను చెప్పేది నమ్మట్లేదు అంటే వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదో, లేకపోతే వీడియో కంప్లీట్గా వినట్లేదో తెలియదు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అడిగిన క్వశ్చన్స్నే అడుగుతున్నారు కామెంట్స్లో. కొత్త కామెంట్స్ ఏమీ రావట్లేదు. ఓకేనా? అయితే ఒక చిన్న విషయాన్ని మీతో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అందుకే అసలు నమ్మకం అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు నమ్మకం అంటే? అసలు నమ్మకాన్ని ఎందుకు నమ్మాలి? ఓకేనా? అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ప్రతిదీ కూడా ఒక ఎమోషన్కి ఆ పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఒక సంతోషం అంటాం, బాధ అంటాం, ఇవన్నీ కూడా ఫీలింగ్సే కదా. వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? సంతోషం అనగానే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? అట్లాగే నమ్మకం అంటే ఏంటి? ఓకేనా? అయితే మీరు దేవుని నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు దేవుణ్ణి? దేవుడు మీకు కనపడ్డా? లేదంటే చెప్పాడా నేను నిజం, దేవుడు అనేది నిజం అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా లేదా? ఒకవేళ దేవుడు నిజమా లేకపోతే అబద్ధమా? నిజమైతే మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎందుకు నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు? దేవుడు మీకు ఏమైనా ప్రూఫ్స్ చూపించాడా? అంటే నన్ను నమ్మండి, నేను దేవుడిని, నేను మీ కోరికలన్నీ తీరుస్తాను, మీ వరాలన్నీ తీరుస్తాను, మీ ఎగ్జామ్స్లో పాస్ చేస్తాను, మీ ఫ్యూచర్ని సెట్ చేస్తానని చెప్పేసి దేవుడేమన్నా మీకు కనపడి చెప్పాడా? ఎలా నమ్ముతున్నారు దేవుణ్ణి? ఎందుకు నమ్ముతున్నారు? ఏమన్నా అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం ఉంటాం, మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడికి నమస్కరించండి, దేవుడికి కొబ్బరికాయ కొట్టండి, దేవుడి బొట్టు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఏది రివర్స్ అంటే ఏంటి, రిటర్న్లో ఏం అడగకుండా అమ్మా నాన్నలు చెప్పింది ఆ విధంగా ఫాలో అయిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు దండం పెట్టాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని చెప్పేసి సందేహాలు బోల్డ్ అడుగుతూ ఉంటారనమాట. వాటన్నిటికీ వెనకాల కూడా మనకి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఒక చిన్న పాప ఒక చిన్న వయసులో దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని చెప్పేసి తనకు వచ్చిన ఆలోచనకి సంబంధించి ఒక చిన్న జ్ఞాపకం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. అయితే మీకు కూడా ఈ విధమైన ఒక జ్ఞాపకం ఏదన్నా ఉంటే నాతో షేర్ చేయండి. అండ్ ఇది ఓన్లీ దేవుడికి సంబంధించింది మాత్రమే కాదనమాట. ఇదేంటంటే ఒక జ్ఞాపకానికి సంబంధించింది అండ్ అలాగే నమ్మకానికి సంబంధించింది. ఓకేనా? ఇదేంటంటే నమ్మకానికి సంబంధించింది. ఇప్పుడు దేవుడు అనేది నిజం అని చెప్పేసి ఆ పాప నమ్మాలి. ఓకేనా? దేవుడు అనేది నిజం అని చెప్పి ఆ పాప నమ్మాలి. అమ్మ నాన్నలు ఏమని చెప్తున్నారు? దేవుడు అనేది నిజమమ్మా, దేవుడికి దండం పెట్టుకో, దేవుడికి పూజ చేయి, దేవుడికి మొక్కుకో, పరీక్షల్లో పాస్ అవుతావు, మంచి జరిగిద్ది, అది ఇది అని చెప్తూ ఉన్నారు. ఆ పాప నమ్మాలి. కానీ ఆ పాప ఏంటి, నేను చూడలేదు, నాకు తెలియదు, నేను ఎందుకు నమ్మాలి, నిజమైతే నాకు కనపడ్డే, అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఓకేనా? అంటే తనకు అర్థం కావట్లేదు దేవుడిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, అసలు ఉన్నాడో లేదో తెలియని అతన్ని ఏ విధంగా నమ్మాలి అని చాలా ఆలోచనలు, ప్రశ్నలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయన్నమాట. అలా ఆ విధంగా చాలా రోజులు అదే విధంగా గడిచిపోయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా తనకి కలలో ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఒక కల వచ్చింది. నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఒక 7 సంవత్సరాల పాప, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయన్నమాట. సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదివే ఏజ్ అనమాట. ఓకేనా? ఒక కల వచ్చిందనమాట. కలలో ఏంటంటే అంటే అది కలని తనకి తెలియదు. తనకేంటంటే తనకి రియల్గా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే దేవుడు వచ్చాడు. అంత చిన్న ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది, దేవుడు అంటే మంత్రాలు మాయలు చెయ్యాలి, ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, ఇట్లాంటివి చేస్తేనే కదా మనం సినిమాల్లో చూసేది, అయ్యే కదా, అవి బయట మనకి చూపించాలి కదా. అవే అనుకుంటుంది అనమాట కలలో. అంటే కళ అని కూడా తెలియదు. దేవుడు కనపడతాడు అనమాట. దేవుడు కనపడిపోయి నేనే దేవుణ్ణి, ఇగో నేను నమ్ము ఈ రోజు నుంచి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నేను ఎట్లా నమ్మాలి నువ్వు దేవుడు అంటే, నువ్వు చాలా డ్రెస్ వేసుకొని వచ్చావు, అది ఇది అని చెప్పేసి ఆ పాప మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే తర్వాత ఏమవుతుంది, తను ఇంకా ట్రిక్స్ ప్లే చేస్తారనమాట. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఇక్కడ మాయమైపోయి అక్కడ అక్కడ ప్రత్యక్షం అవ్వటము, అండ్ అలాగే ఇంకా తనకు ఏం అడిగితే అవి తీసుకురావటము, ఈ విధంగా దేవుడు అనేది చేస్తూ ఉంటాడనమాట. చేస్తే లాస్ట్కి ఏదో ఒక విధంగా ఆమె నమ్మిస్తాడు ఆ పాపని. ఏంటి, నేనే దేవుడిని, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ పాపని అయితే నమ్మిస్తాడు లాస్ట్కి. ఓకేనా? పాపని నమ్మించి తర్వాత ఏమంటాడు,
అయితే ఇప్పుడు నువ్వు నన్ను నమ్మావు కదా, అంటే దేవుడు ఉన్నాడు, నేనే దేవుడిని, దేవుడు ఉన్నాడు అనే విషయం నువ్వు నమ్మావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి, ఇప్పుడు మీ మమ్మీ నీకు చెప్పింది దేవుడు ఉన్నాడు నమ్ము దండం పెట్టుకో అని అంటే నువ్వేమో నమ్మలేదు, అవునా? ఇప్పుడు నీకు నేను నిరూపించాను దేవుడు ఉన్నాడు, నేనే దేవుడిని అని నేను నీకు నిరూపించాను కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి దేవుడు ఉన్నాడు నమ్మండి అని చెప్పేసి చెప్పుపో అని చెప్పేసి దేవుడు ఆ పాపకు చెప్తాడు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నమ్మలేదు, ఇన్ని రోజులు నమ్మలేదు, మీ మమ్మీ చెప్తే నమ్మలేదు, మీ డాడీ చెప్తే నమ్మలేదు. ఇప్పుడు నేను నిరూపించాను కదా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి, నేనే దేవుడిని, దేవుడు ఉన్నాడని నేను నిరూపించాను కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సారీ, మీ మమ్మీ వాళ్ళ దగ్గర కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడు, దేవుడు నిజం అని చెప్పేసి నిరూపించు అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే ఈ పాప ఏమంటుంది, ఓకే అని చెప్పేసి వెళ్ళిద్ది ఆ పాప. చిన్న పాప కదా, తెలియదు కదా, ఓకే అని చెప్పేసి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటుంది, దేవుడు ఉన్నాడు నమ్మండి, ఇదిగో నాకు కనపడ్డాడు ఈ విధంగా అని చెప్పేసి అది జరిగిందంతా, లేకపోతే దేవుడు ఉన్నాడు నమ్మండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా సేమ్ ఈ పాప ఏ విధంగా అయితే ఫస్ట్ క్వశ్చన్స్ అడిగిందో అదే విధంగా వాళ్ళు అడుగుతారు, దేవుడు ఉంటే మరి మాకు కనపడలేదే, మాకేం చేయలేదే, మేము చూడనప్పుడు మేము ఎట్లా నమ్ముతామని చెప్పేసి ఆ పాపని అడుగుతారనమాట. అప్పుడు ఆ పాప ఏమంటుంది, అయితే మాకు కూడా కనిపించమని చెప్పు దేవుడు ఉంటే అని చెప్పేసి వాళ్ళు అడగగానే ఆ పాప దేవుడు నువ్వు వచ్చి వీళ్ళకి కనపడు, వీళ్ళని కూడా నమ్మి అని అంటే ఓకే అని చెప్పేసి సరే అని చెప్పి దేవుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యేదనో సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ చేసినట్టే చేస్తాడు. వాళ్ళు కూడా నమ్ముతారు. ఓకే, వాళ్ళు ముగ్గురు కలిసేసి, అంటే ఇప్పుడు ఎవరైతే పాప నమ్మించిందో వాళ్ళందరూ కలిసి మళ్ళీ బయలుదేరి ఉంటారనమాట. మళ్ళీ వెళ్తూ ఉంటారు వేరే వాళ్ళని నమ్మించడానికి. ఓకేనా? అంటే వేరే వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడని చెప్పడానికి మళ్ళీ వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో పర్సన్ అనమాట, దేవుడిని నమ్మని ఒక పర్సన్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తారనమాట, దేవుడిని నమ్మండి, దేవుడు నిజమే అని చెప్పేసి అంటాడు. సేమ్ అతను కూడా ఇట్లాగే అడుగుతాడు, దేవుడు నిజమైతే నాకు కనపడలేదే, అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అది అని అడుగుతుంటే వీళ్ళు నిజమే దేవుడు ఉన్నాడు కావాలంటే చూడండి అని చెప్పేసి మళ్ళీ దేవుడిని పిలుస్తారు. మళ్ళీ దేవుడు వచ్చి అతనికి కూడా ప్రూవ్ చేస్తాడు, నేనే దేవుణ్ణి, నేనున్నాను, నన్ను నమ్మండి అని చెప్పేసి. అయిపోయింది. వాళ్ళు కూడా నమ్ముతారనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ రిపీట్. ఒక 4-5 మెంబర్స్ని ఆ విధంగా చేసిన తర్వాత ఆ పాపకి అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఆ పాపకు అర్థమైంది దేవుడు అంటే ఏంటి అనేది. ఆ పాపకు అప్పుడు అర్థమైంది దేవుడు అంటే ఏంటి. దేవుడు అనేది నమ్మకం. దేవుడు అనేది ఏంటి? దేవుడు అనేది నమ్మకం. అంతేగాని ఒక వ్యక్తో, ఒక శక్తో, ఒక అదో ఇదో ఏది కాదు. దేవుడు అంటే నమ్మకం అనేది ఆ పాపకు ఆ వయసులోనే అర్థమైంది. ఎందుకు? ఇప్పుడు తను అనుకుంది దేవుడు అంటే నాకు కనపడాలి, నాకు ఇట్లా చేస్తేనే నేను దేవుడని నమ్ముతానని చెప్పేసి అనుకుంది. దేవుడు కూడా అందరికీ మంచి చేస్తాడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. దేవుడిని మనం కోరికలు కోరుతుంటాం, వరాలు అడుగుతుంటాం, అవన్నీ దేవుడు ఎంతో కొంతవరకు తీరుస్తుంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాప ఏంటి, నాకు కనపడట్లేదు అది అని చెప్పేసి దేవుడిని అయితే ఫస్ట్ నమ్మలేదు, అవునా? అయితే తర్వాత ఏమైంది, దేవుడు కనపడ్డాడు, నమ్మింది. అండ్ అలాగే వేరే వాళ్ళని నమ్మించడానికి మళ్ళీ దేవుడిని పిలుస్తుంది. ఆ పాపకు చిరాకు వచ్చిందనమాట. అంటే ఏంటి, దేవుడు మనం అడిగిన కోరికల్ని లేదంటే మనం మన యొక్క అవసరాలని తీర్చడం కాకుండా ఇట్లా అందరికీ నేనున్నాను అని నిరూపించుకుంటూ పోతాం ఏంటి, ఇది ఏంటి అసలు? ఓకేనా? అంటే ఇంక వేరే పని ఏం లేకుండా మొత్తం అంతా ఇదే పని చేసుకుంటూ తిరగాల అంటే ఏంటి, జస్ట్ అందరికీ నిరూపించుకుంటూ తిరుగుతా ఇంకా ఆయన పని ఇంకా ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుందని అప్పుడు ఆలోచించిందనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడు అనేది నమ్మకం మాత్రమే. ఓకేనా? నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము, లేకపోతే లేదు. అంతేగాని దేవుడు ఉంటేనే నమ్ముతా, దేవుడు నా దగ్గరకు వచ్చి కనపడితేనే నమ్ముతా, నా కళ్ళ ముందు ఉంటేనే నమ్ముతా, నా ముందుకు వచ్చి ప్రత్యక్షం అయితేనే నమ్ముతా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళ దగ్గర మనం దేవుడు ఉన్నాడని నిరూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాంటి వాళ్ళ దగ్గర మనం దేవుడు ఉన్నాడని నిరూపించాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళకి, ఆ రోజు వాళ్ళకే అర్థమవుతుంది ఏంటంటే దేవుడు అనేది ఉన్నాడు, లేకపోతే ఈ విధంగా ఆ విధంగా అనేది వాళ్ళకి ఆ రోజు అర్థమవుతుంది. అంతేగాని దేవుడు ఉన్నాడని చెప్పేసి అందరినీ మనం నమ్మించాల్సిన అవసరం లేదండి. అదొక నమ్మకమే. అట్లా ప్రతి విషయం కూడా మనకి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. అది ఓన్లీ దేవుడు అనేది మాత్రమే కాదు. ఓకేనా? ఏ విషయమైనా సరే, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని నమ్మాలనుకుంటే అతను చెప్పింది నమ్మాలి. అంతేగాని దాంట్లో మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఇంక అక్కడ మీకు ఆ క్వశ్చన్ అడగటమే దండగ. ఆ క్వశ్చన్ అడగటమే అనవసరం అనమాట. అక్కడ ఏంటంటే ఒక పర్సన్ మీద నమ్మకం ఉన్నప్పుడే అతని మాటలు మనం వినాలి. ఎవరైనా సరే ఆ పర్సన్ మాటలు ఎప్పుడు వినాలి? నమ్మకం ఉన్నప్పుడు వినాలి. విన్న తర్వాత మళ్ళీ క్వశ్చనింగ్ ఆప్షన్ ఉండకూడదు. క్వశ్చనింగ్ అంటే మీకు వచ్చే సందేహాలు అయి ఉండాలి, కానీ వాళ్ళు చెప్పిన మాటలనే మీరు నమ్మకుండా మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారు చూసారా, ఆ విధమైన క్వశ్చన్స్ అనేవి అనవసరం అనమాట.
ఓకేనా? ఏదైనా సరే నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం ఏంటి? బయట నుంచి రాదు. మనలోంచే వచ్చిద్ది. ఒక చెడ్డోడిని గూడా మంచోడని ఒకడు నమ్ముతాడు. ఒక మంచోడిని గూడా చెడ్డోడని ఇంకొకడు నమ్ముతాడు. అది వాళ్ళలో ఉంటది నమ్మకం అనేది. అంతేగాని ఒక పర్సన్ అందరికీ మంచోడుగా కనపడాలని లేదు. ఒక పర్సన్ అందరికీ చెడ్డోడుగా కనపడాలని లేదు. ఓకేనా? రాముడిని మంచోడనే వాళ్ళు ఉంటారు. భార్యని కష్టాల పాలు చేశాడనో, లేకపోతే ఇట్లా అనుకోని ఎంతో కొంతలో కొంత కొంచెం చెడ్డోడు అనుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా రావణాసుడిని అతనికున్న పాండిత్యాన్ని బట్టో, లేకపోతే వీటన్నిటిని బట్టి మంచోడు అనుకునే వాళ్ళు ఉంటారు. సీతను అపహరించినందుకు చెడ్డోడు అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? అదంతా మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా నమ్ముతున్నాం, ఏ విధంగా తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దేవుడు అనే కాన్సెప్ట్ ఈరోజు మీకు అర్థమైందా? దేవుడేంటి? దేవుడు మన నమ్మకం అనమాట. అంతేగాని దేవుడు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వచ్చి నేను నిజం, నేను చెప్పేది నిజం, నేను ఉండేది నిజం అని చెప్పేసి ఎవరి దగ్గరికి వచ్చి ప్రూవ్ చేసుకోడు. అలా చేసుకుంటూ పోతుంటే ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి కూడా అదే విధంగా రుజువు చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా అతను ఇప్పుడు మనం ఏదైతే దేవుడు చేసే పని అని అనుకుంటామో ఆ పని ఇంకెప్పుడు చేసుకుంటాడు? అసలు ఆ విధంగా అందరి ముందుకు వచ్చి ప్రత్యక్షమత అతను అసలు దేవుడు ఏ విధంగా అవుతాడు? ఓకేనా? ఏంటి స్టడీస్ గురించి అడుగుతుంటే దేవుడి గురించి చెప్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారా? అయితే ఇది నమ్మకం గురించి ఒక చిన్న విషయం మాత్రమేనమాట. ఓకేనా? ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడి గురించి కాదులేండి, నమ్మకం గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి అయితే ఎవ్వరూ టెన్షన్ పడద్దు. అండ్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాసామో ఆ విధంగా రాసాము. ఎగ్జామ్స్లో మార్క్స్ ఏ విధంగా వస్తాయి, మాకు 30 మార్క్స్ వస్తే మాకు ఇంకొన్ని మార్క్స్ కలిపి పాస్ చేస్తారా, ఇట్లాంటి క్వశ్చన్స్, ఇలాంటి కామెంట్స్ అయితే కొన్ని వస్తూ ఉన్నాయి. అయితే చెప్తున్నాను చూడండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ కరెక్షన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కరెక్షన్ చేస్తారు. ఓకేనా? చాలా జాగ్రత్తగా కరెక్షన్ చేసి అందరినీ పాస్ చేయడానికే ట్రై చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఆల్రెడీ మీరు రాసిన దాంట్లో ఎతికి మంచి మార్క్స్ వేయడానికే ట్రై చేస్తారనమాట చాలా వరకు. అలా చేసినప్పుడు మీకు ఒక 33, 32, 33, 34 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి థరోలీ చెక్ చేసి ఎక్కడొకక్కడ ఒక 1 మార్కో 2 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లా వాళ్ళు లేదంటే మీకు అసలు మొత్తం మంచిగా ఎంత ఎంత మంచిగా కరెక్షన్ చేసినా కూడా 20 మార్క్స్ 25 మార్క్సే వచ్చాయనుకోండి, వాటికి వాళ్ళు 10 మార్క్స్ 5 మార్క్స్ యాడ్ చేసి అయితే పాస్ చేయలేరు. ఓకేనా? 30 అబౌవ్ 30, 32, 33 ఈ విధంగా మీకు మార్క్స్ వచ్చాయనుకోండి, ఏదో విధంగా యాడ్ చేసి పాస్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు రాసిన దానికి మీకు 20 మార్క్సే లేదంటే 25 మార్క్స్ రావాలి, కానీ వాళ్ళు సరే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసి ఒకవేళ మళ్ళీ మీరు రాసిన క్వశ్చన్స్లోంచి ఇంకెక్కడైనా యాడ్ చేయొచ్చా అని ట్రై చేసినా కూడా మీకు 32 వచ్చాయనుకోండి, లేదంటే 30 వరకే వచ్చాయనుకోండి, వాళ్ళు అప్పుడు ఏం చేయలేరు అనమాట. ఓకేనా? మీ కరెక్షన్ అనేది మీరు రాసే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని వాళ్ళు కరెక్షన్ చేసేదాని మీద కాదు. మిమ్మల్ని ఫెయిల్ చేయాలన్న ఉద్దేశం అయితే ఎవ్వరికీ ఉండదండి. ఓకేనా? రిజల్ట్స్ కూడా మనకి జూన్ 1 లేదంటే 2nd వీక్ లోపు వచ్చేస్తాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ లోపు మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఓపెన్ డిగ్రీనా, ఓపెన్ 10థా, ఓపెన్ ఇంటరా, దేంట్లో అయినా సరే అడ్మిషన్స్ తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇప్పటి వరకు 13 మినిట్స్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియో ఎంతమంది విన్నారో తెలీదు, వినలేదో తెలీదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే కొంచెం ఇంపార్టెంట్. మీరందరూ ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్కి కరెక్ట్గా 1 మంత్ ముందు మాత్రమే, అది యూట్యూబ్ అయినా సరే, మీ టెక్స్ట్ బుక్స్ అయినా సరే, ఇంకేదైనా సరే, ఒక 1 మంత్ ముందు మాత్రమే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారండి చదవడానికి ఎగ్జామ్స్కి. ఓకేనా? ఆ విధంగా చేయబాకండి. మీరు ఇప్పుడు 10th అయిపోయిందా, ఓపెన్ 10th కంప్లీట్ అయిపోయిందా, నెక్స్ట్ ఓపెన్ ఇంటర్ చేయాలనుకుంటున్నారా? ఓపెన్ ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఏది తీసుకున్నారు, వెంటనే ఆ టెక్స్ట్ బుక్స్ ఆ టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఏ పోస్ట్ వాళ్ళైనా సరే, టాస్ వాళ్ళైనా సరే ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్స్. ఓకేనా? అండ్ వాటికి సంబంధించిన కొన్ని లెసన్స్ మన ఛానల్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ఎప్పుడెప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడప్పుడు చదువుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఎగ్జామ్కి ఓన్లీ
ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందో, ఒక 2 వీక్స్ ముందో. ఎందుకంటే నా ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కదా, దాన్ని బట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఒక్క వ్యూ కూడా రాదు, కనీసం ఒక 1 అవర్ కూడా వాచ్ అవర్ రాదు, అంటే ఒక గంట కూడా చూడను అనమాట. అదే ఎగ్జామ్స్ టైంలో మాత్రం 100 వస్తుంటాయి నాకు వాచ్ అవర్స్. అంటే ఏంటి, 100 గంటలు, ఒక రోజులోనే 100 గంటలు చూస్తూ ఉంటారు వీడియోస్. కానీ అప్పుడు ఆ రోజుకి ఆ రోజే చూస్తే మీకు ఏం బుర్రకెక్కుతుంది, ఏం అర్థమవుతుంది, ఏం ఎగ్జామ్కి వెళ్ళి రాస్తారు? అదే మీరు ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీరు ఓపెన్ 10th అయిపోయింది, ఓపెన్ ఇంటర్లో జాయిన్ అయ్యారు. ఓపెన్ ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత మీరు చేసేది ఏంటి, వెంటనే ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన బుక్స్ కానీ, దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ, దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో లెసన్స్ కానీ ఏవైనా సరే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసుకోండి. ప్రతిరోజు కానీ, లేదంటే వారంలో 1-2 రోజులు కానీ, మీ వీలుని బట్టి మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఆ వీడియోస్ ఓపెన్ చేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఓకేనా? మనం ఒకసారి చూసినా సరే, లేదంటే 2 సార్లు చూసినా సరే, అది ఎప్పుడు కూడా వేస్ట్ అయిపోదు. ఎంతో కొంత బుర్రకి ఎక్కుతూనే ఉంటుంది, ఎంతో కొంత మీ మైండ్లోకి దూరుతూనే ఉంటుంది. మీరు చూసేది కానీ, చదివేది కానీ, చేసేది కానీ ఏదైనా సరే ఎంతో కొంత మీ బ్రెయిన్కి ఎక్కుతూనే ఉంటుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. ఎగ్జామ్స్కి ముందు కాదు, మీరు ఎప్పుడైతే మీరు చదవాలని మీరు డిసైడ్ అయ్యారో, నెక్స్ట్ ఓపెన్ 10th చదవాలని డిసైడ్ అయ్యారో, ఓపెన్ ఇంటర్ చదవాలని డిసైడ్ అయ్యారో, లేదంటే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ ఏదైనా సరే చదవాలని మీరు డిసైడ్ అయ్యారో, వెంటనే మీరు బుక్స్ చదవడానికి ట్రై చేయండి. మనకి 1 year టైం ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వటం లేట్ అయితే మీరు ఆన్లైన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు హెచ్ఈసి చదవాలనుకుంటున్నారా, ఎంపీసీ చదవాలనుకుంటున్నారా, దానికి సంబంధించిన వీడియోస్ ఇప్పటి నుంచే సెర్చ్ చేయండి. వాటిని ఇప్పటి నుంచే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఎగ్జామ్స్కి ఒక 1 month ముందు ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి అప్పుడు ఈ వీకెండ్లో టైం ఉంటుందా, వారంలో 1-2 సార్లు మీకు టైం దొరుకుతుందా, అప్పుడే చదువుకోండి. అంతేగాని ఎగ్జామ్స్కి ముందు మాత్రం ఈ పనులు అసలు చేయవాకండి ప్లీజ్. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు కూడా మా దగ్గర సమాధానాలు చెప్పడానికి, అంటే అది అప్లోడ్ చేయండి, ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. కానీ అప్పుడు ఎన్ని క్లాసెస్ అని చెప్పగలుగుతాం, ఎంతమందికి అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? ఇప్పుడు మీరు ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్ టైం ఉంది. ఇప్పుడు సప్లిమెంటరీ రాస్తున్నారు, ఓకే, సప్లిమెంటరీ తీసి పక్కన పెట్టేద్దాం, పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే ఏదో ఒకటి చదువుతారు కదా. 10th అయిపోయిన వాళ్ళైతే ఇంటర్ అయిపోయిన వాళ్ళైతే డిగ్రీ చదువుతారు కదా. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి, మేడం మాకు పర్టికులర్ లెసన్లో పర్టికులర్ బిట్ అర్థం కావట్లేదు, ఈ సమ్ అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు ఇప్పుడు అడిగారు అనుకోండి, మనకి చాలా టైం ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన తర్వాత అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేసి పెట్టడానికి టైం ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందో, 2 వీక్స్ ముందో, లేదంటే ఒక 1 month ముందు నుంచే స్టార్ట్ చేసి, మేడం ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే వాటికి చెప్పడానికి అసలు టైం ఎక్కడైనా సరిపోతుందండి? మీకు చూసుకోవడానికి టైం సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు అడుగుతున్నాం కదా మేడం, ప్లీజ్ పెట్టచ్చు కదా మేడం అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు, కామెంట్స్లో రిక్వెస్టింగ్గా అడుగుతూనే ఉంటారు. మీరు ఎంత రిక్వెస్ట్ పెట్టినా సరే వీడియో చేయడానికి టైం ఉండాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, ఓకేనా? అది మళ్ళీ మీ దాకా రీచ్ అవ్వాలి. అది ఎక్కువ మంది చూడకపోతే ఆ వీడియో మళ్ళీ అందరికీ కూడా కనపడదు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఆ నోటిఫికేషన్ కూడా సరిగా రాదు. వీడియో పెట్టినమ్మటే కనీసం ఒక 10 మెంబర్స్ చూస్తే, ఒక 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 10 మెంబర్స్ చూసారనుకోండి, తర్వాత ఇంకో 20 మెంబర్స్కి కనపడుతుంది ఆ వీడియో. అసలు నేను పెట్టే వీడియోస్ చాలా వరకు 1 or 2 మెంబర్స్ కూడా ఫస్ట్ చూడరనమాట. అంటే ఎప్పుడు ఎగ్జామ్స్కి ముందైతే పెడితే వెంటనే చూస్తూ ఉంటారు తప్ప, నార్మల్ టైంలో పెడితే ఒక్కళ్ళు ఇద్దరు కూడా చూడరు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆ వీడియో అనేది అసలు ఎవరికి రీచ్ కాదు, ఓకేనా? అది అసలు మీకు ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఆల్రెడీ ఆ లెసన్స్ నేను పెట్టేసి ఉంటాను. కానీ ఏమని అడుగుతూ ఉంటారు, మేడం ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే ఏంటి, మీరు కనీసం పెట్టిన వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనేది కూడా మీరు చూడట్లేదు. ఏదో వీడియో పెట్టారు, ఇట్లా ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో కూడా తెలుసుకోకుండా, నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పానో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, మేడం ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి మేడం అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ పెడతారు. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించారా మీరు ఎవరైనా? రిజల్ట్స్కి సంబంధించో, లేకపోతే ఎగ్జామ్స్ ఏ విధంగా రాశారనేది సంబంధించో, దేనికి ఒక దాని గురించి, లేదంటే పర్టికులర్గా ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మేడం అని చెప్పేసి చెప్తూ ఉంటారు, కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ ఆ పైన మీరు ఏదైతే పెట్టారో ఆ ఛానల్లో ఆల్రెడీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటాను, ఆల్రెడీ చెప్పేసి ఉన్న దాన్ని ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోకుండా మళ్ళీ మీరు కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనట్లేదు, మీరు తప్పు పట్టట్లేదు. ఏంటంటే ఒకసారి ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ చూసుకోవాల్సింది ఎప్పుడు, ఎగ్జామ్స్కి దబ్బన ఒక 1 వీక్ ముందు కాదు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి, వీడియోస్ చూడండి, ఏ లెసన్స్ వీడియోస్ ఉన్నాయి, ఏ లెసన్స్ వీడియోస్ లేవు, ఒకవేళ ఉన్నా కానీ ఏవి అర్థం కావట్లేదు అనేది మళ్ళీ మీరు అడగండి.
ఓకేనా? ఆ విధంగా అడిగితే మళ్ళీ చేయడానికి కూడా టైం ఉంటుంది. కానీ ఎగ్జామ్స్‌కి ముందే అంటే అస్సలు పాసిబుల్ కావట్లేదండి. ఇంకా చెప్పాలంటే మీరు అడిగిన వాటికి వీడియోస్ చెయ్యాలి, ఎట్లా చేయాలి, టైం సరిపోక ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా చెప్పాలంటే. అంటే ఎవరైనా ఏదన్నా అడిగితే స్టడీస్‌కి సంబంధించి నేను చెయ్యగలిగిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ చేయడానికే ట్రై చేస్తాననమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ అడుగుతారు. ఆ సబ్జెక్ట్ కూడా ఒకళ్ళు తెలుగు మీడియం అడుగుతారు, ఇంకొకళ్ళు ఇంగ్లీష్ మీడియం అడుగుతారు. ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్‌లో ఉండవు. ఆన్‌లైన్‌లో టెక్స్ట్ బుక్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాటిని చేసుకుంటూ చెప్పాలనమాట. ఆ విధంగా చెప్పడానికి ఎంత టైం కావాలి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక్కొక్క లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పడతది. చెప్పాలంటే గంటలు గంటలు పడతది. కానీ మినిమమ్ హాఫ్ అన్ అవర్ అన్నా చెప్పాలి. అట్లా మీరు ఎంతమంది కామెంట్ చేస్తే నేను ఎన్ని లెసన్స్ చెప్పగలను, ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పగలను, ఎన్ని గ్రూప్స్ వాళ్ళకి చెప్పగలను, ఎన్ని క్లాసెస్ వాళ్ళకి చెప్పగలను. అది కూడా ఎగ్జామ్స్‌కి 1 ఆర్ 2 వీక్స్ ముందు. లేదంటే ఎగ్జామ్ రేపే ఉంది, ఎల్లుండే ఉందని చెప్పేసి కూడా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారనమాట కామెంట్స్. నేను మిమ్మల్ని ఏం అనట్లేదండి. మీరు కనీసం ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే చదవబోతున్నారో వాటికైనా సరే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వటం నేర్చుకోండి. ముందు నుంచే ప్రిపేర్ అవ్వటం నేర్చుకోండి. వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయా, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా, మెటీరియల్స్ ఉన్నాయా, క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా, ఉన్నాయి అనేది ఇప్పటి నుంచే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఎగ్జామ్స్కి ముందు కష్టపడద్దు. అట్లా పడటం వల్ల మీకు స్ట్రెస్ పెరుగుతుంది. అండ్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ట్రై చేసి మాకు స్ట్రెస్ పెరుగుతుంది. అంతకుమించి ఏముండదు అక్కడ. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయ్యారు. అంటే చాలామంది అంటే కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యారు. దానికి రీజన్ ఏంటి? మీరు ముందు నుంచి నేర్చుకోకపోవడం. అండ్ అలాగే ఏ విధంగా రాయాలనేది మీకు తెలియకపోవడం. ఆల్రెడీ ఇందాక వీడియో పెట్టాను నేను. ఏంటంటే మీరు ఎగ్జామ్ పేపర్‌లో కొంతమంది కామెంట్ చేశారనమాట. మేము ఆన్సర్స్ రాసినా కానీ ఎందుకు పాస్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పేసి పెట్టారు. ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే మీరు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సరిగ్గా చదివి ఉండరో, చదవకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రాసేస్తే మార్క్స్ రావు. ఎక్కడ ఏ సెక్షన్‌లో ఎన్ని క్వశ్చన్స్ రాయమన్నారు, ఎన్ని లైన్స్‌లో రాయమన్నారు, ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు అవన్నీ చూసుకుంటూ రాస్తేనే మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు అనిపిస్తే సారీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నందుకైతే థ్యాంక్స్ అండి ఫస్ట్. ఈ వీడియో కానీ ఎవరైతే పూర్తిగా వినుంటారో వాళ్ళకైతే విన్నందుకు థ్యాంక్స్. ఓకే, బాయ్.